ఓకే. సో కుజుడు 1వ స్థానం, లగ్నాధిపతి కుజుడు 5, 1, 5, 9 కోణాధిపతులు. ఈ కోణాధిపతులు ఎప్పుడు కూడా శుభులే. సో 5కి సింహరాశికి వచ్చేసి సూర్యుడు, 9 ఇక్కడ ధనురాశి గురువు. సో కుజుడు, సూర్యుడు, గురుడు శుభులు, స్థిర శుభులు. అందువల్ల మనకు అక్కడ సాఫ్ట్వేర్లు ఏం చూపించారు అంటే దాంట్లో సూర్యుడు కూడా శుభుడుగా చూపించాడు. ఓకే, సూర్యుడు, గురువు, కుజుడు. ఇంకా శుభులు ఎవరుగా చూపించారు దాంట్లో మనకి? ఓకే, శుభగ్రహాలు, జాతక ఫలితాలు ఇట్లోకి వస్తే తెలుస్తుంది. ఇక్కడికి వచ్చాము, ఇక్కడ శుభగ్రహాలు కుజుడు, సూర్యుడు, గురుడు. మరి చంద్రుడు ఎందుకు శుభగ్రహం చూపించారు అంటే ఇక్కడ వచ్చేసి చూడండి, దీనికి మనం జ్యోతిష్ అది చదువుతూ ఉంటే తెలుస్తుంది. ఇది లగ్న కుండల్లో 4వ స్థానం ఉంది కదా, 4. ఇప్పుడు ఇక్కడ చంద్రుడు శుభుడు అవ్వాలి అంటే వీళ్ళు కొన్ని నంబర్లు చెప్తారు, 1, 4, 5, 9, 10. ఈ కర్కాటక రాశికి 1 కానీ 4 కానీ 5 కానీ 9 కానీ 10 నంబర్లు వస్తే చంద్రుడు శుభుడు అవుతాడు. ఇప్పుడు 4 వచ్చింది లగ్నాన్ని నుంచి, కాబట్టి చంద్రుడు శుభుడు. ఇంకొన్ని చెప్తారు రూల్స్. వీళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడు కూడా 2 గ్రూపులు చెప్తారు. ఒకటి వచ్చేసి శనిపాలితులు, గురుపాలితులు. ఇప్పుడు కుజుడు గురుపాలితుడు అంటే కుజుడు గురువు కిందకు వస్తాడు. సో గురువు అంటే ఎవరు? జూపిటర్. కుజుడు అంటే మార్స్. వీటిల్లో చంద్రుడు, సూర్యుడు కొంచెం ఒక్కోసారి శని కింద వెళ్తారు. శని పాలితులు అంటే ఎవరు? శని, శుక్రుడు, బుధుడు. శని, శుక్రుడు, బుధుడు వీళ్ళు శని పాలితులు. గురుపాలితులు అంటే గురువు, కుజుడు, కేతువు. ఈ సూర్య చంద్రులు ఒక్కోసారి ఈ స్థానాలను బట్టి నేను చెప్పినట్టు 1, 4, 5, 9, 10 వస్తే చంద్రుడు ఏమవుతాడు? చంద్రుడు శుభుడవుతాడు. కాబట్టి ఇక్కడ చంద్రుడు 4వ నంబర్ వచ్చింది కాబట్టి శుభుడయ్యాడు. 5వ నంబరు సూర్యుడికి వచ్చింది. అది కాక మన కోణాధిపతులు 1, 5, 9 ఎప్పుడు శుభులే. ఓకే, అట్లా అనమాట. సో మీకు ఇది క్లియర్ చేశాను నేను. కుజుడు శుభగ్రహం ఈ లగ్నాధిపతికి కుజుడు, లగ్నాధిపతి కుజుడు. కానీ కుజుడు ఇక్కడ ఈ రాశికి ఇక్కడ ఉంటాడు, కానీ ఆయన తిరిగి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ 12వ భావంలో ఉన్నాడు. ఈ 12వ భావంలో ఉన్నాడు అంటే ఒక్కొక్క రాశిని కుజుడు 45 రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిని కవర్ చేసుకోవడానికి, ఆయన ట్రావెల్ చేయడానికి. ఒక రాశి నుంచి ఇంకొక రాశికి 45 రోజులు. ఈ రాశిలో 45 రోజులు ఉంటాడు, నెక్స్ట్ రాశిలో 45 రోజులు ఉంటాడు, అట్లా అనమాట. అంటే ఇక్కడ ఉండాల్సిన కుజుడు తిరిగి ఇక్కడికి వచ్చాడు అనమాట. అంటే మీరు అతని పొజిషన్స్ కూడా చూడొచ్చు, ఎంతలో ఉన్నాడు. అవి మీరు ఏం చూస్తారంటే గ్రహస్థితిలోకి వెళ్ళండి. గ్రహస్థితిలోకి వెళ్ళేసి ఈ డిగ్రీలు చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, బాగా అర్థం చేసుకోండి. సూర్యుడు 21 డిగ్రీలు 10వ భావంలో 21 డిగ్రీలు ఉన్నాడు సూర్యుడు. అంటే ఏంటి? అతను 0 నుంచి 21 డిగ్రీలు అయిపోయింది. సూర్యుడు ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటాడు, అంటే 30 రోజులు ఉంటాడు ఒక రాశిలో. 21 డిగ్రీలు అయిపోయింది. 21 డిగ్రీల 52 నిమిషాల 39 సెకండ్లు 10వ భావంలో ఉన్నాడు, అయిపోయింది. చంద్రుడు 10వ భావంలోనే ఉన్నాడు, 18 డిగ్రీల 33 నిమిషాల 47. అంటే చంద్రుడు 18 డిగ్రీలు 21 డిగ్రీలు సూర్యుడు. అంటే సూర్యుడి కన్నా చంద్రుడు ఇంకా టైం ఉంది. అప్పుడు రాసేటప్పుడు వీళ్ళు ముందు 18 డిగ్రీలు చంద్రుడిని ముందు రాసుకుంటారు. ఈ తర్వాత ఈయనెవరు? కేతువు 9 డిగ్రీల్లో ఉన్నాడు. కాబట్టి కేతువు, చంద్రుడు, సూర్యుడు అట్ట రాయాలి. చూద్దాం, అట్ట రాశారా? కేతువు, చంద్రుడు, సూర్యుడు. కేతువు, చంద్రుడు, సూర్యుడు. కేతువు, చంద్రుడు, సూర్యుడు. 10వ భావంలో చూడండి, కేతువు, చంద్రుడు, సూర్యుడు. ఓకే, ఇట్లా రాశారనమాట. మొదటి కేతువు అంటే 9 డిగ్రీలు, చంద్రుడు 18 డిగ్రీలు, సూర్యుడు దాదాపు కొంత అయిపోయింది. ఇట్లా రాస్తారు. రాసిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ మనం చూడాల్సింది
కుజుడు శుభగ్రహం అయ్యాడు కాబట్టి 12వ భావంలో ఉన్నా కూడా కుజు దోషము ఉండదు. రెండోది వచ్చేసి ఆయన శ్రవణ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఉండదు. ఇప్పుడు మనం ఆయన శ్రీకాంత్ శర్మ గారు చెప్పిన ఆ వీడియో మనం చూద్దాం. ఆయన కొన్ని నక్షత్రాలకి కొన్ని రాసులకి ఉండదు. ఏముండదు? కుజదోషం లేనటువంటి జాతకులు ఎవరు? మనకి 27 నక్షత్రాలు జ్యోతిష శాస్త్రంలో చెప్తారు. అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాల్లో ఎవరు పుట్టినా ఆ నక్షత్రాల్లోనే పుట్టాలి. ఇందులో సగానికి పైగా నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి కుజదోషం అనేటువంటిదే ఉండదు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఆ నక్షత్రాలు వచ్చేసి అశ్విని నక్షత్రము, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తరా ఫల్గుని, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి. అంటే ఇప్పుడు ఇక్కడ ఆయన శ్రవణ నక్షత్రం చెప్పాడు. అంటే శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కుజు దోషం ఉండదు. ఓకే, కాబట్టి నేను మీకు ప్రూఫ్ ఇచ్చాను. ఈయన పేరు శ్రీకాంత్ శర్మ. వీళ్ళు టీవీలో వచ్చి చెప్తారు. టీవీలో వచ్చి చెప్పేవాళ్ళు ఎంతో నాలెడ్జ్ ఉంటేనే చెప్పగలరు. అలా టీవీలో వచ్చి పబ్లిక్గా చెప్పడం అంటే కష్టం. కాబట్టి ఆయన చెప్పేది అదిగా ఆయన పుస్తకం చూసి చెప్తున్నాడు. ఆ పుస్తకం మీరు చూడండి. మీ దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి అందరి దగ్గర. ఆ పుస్తకాల్లో రాసి ఉన్నాయి కదా. మరి ఆయనకి ఈ శ్రవణ నక్షత్రానికి కుజదోషం లేదు. నెక్స్ట్ ఏంటి? కొన్ని రాసులు చెప్తాడు ఆయన. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి అసలు కుజదోషం అనేటువంటిదే ఉండదు అని జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి పుస్తకం చూసుకుంటూనేగా చెప్పేది. జ్యోతిష శాస్త్రంలో చెప్తున్నటువంటి విషయం. వీళ్ళకి కూడా జాతక చక్రంలో కుజుడు ఉన్నాడని చెప్పేసి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవడం అనేటువంటిది పరమ మూర్ఖత్వం. ఇంతేకాకుండా ఇంకా ఏం చెప్తానంటే, కుజుడు తన స్వక్షేత్రమైనటువంటి స్థానంలో ఉంటే, అంటే కుజుడికి మేష వృశ్చిక రాశులు అనేటువంటి స్వక్షేత్రాలు. ఆ స్వక్షేత్రాల్లో కుజుడు వాళ్ళ జాతక చక్రం. ఇంకేం చెప్పాడు? ఒకవేళ కుజుడు ఆయన స్వక్షేత్రం, కుజుడికి స్వక్షేత్రాలు ఏంటివి? మేషము, వృశ్చికం. వాటిల్లో ఉన్నా కూడా కుజుడంలో ఉన్న కుజుడు చంద్రునితోటి, గురువుతోటి, బుధునితోటి కలిసి ఉన్న కర్కాటక లగ్నంలో, సింహలగ్నంలో కుజుడు కర్కాటక లగ్నంలో కానీ ఆ జాతకుడు పుట్టి ఉన్నా, ఒకవేళ ఆ జాతకుడు కర్కాటక లగ్నంలో సింహలగ్నంలో పుట్టి ఉన్న ఆయనకి కుజదోషం ఉండదు. తర్వాత పోతే కుజుడు కొన్ని గ్రహాలు చెప్పాడు. చంద్రుడితో కలిసి ఉన్న, బుధుడితో కలిసి ఉన్న వాళ్ళకి ఇంకొక మూడో గ్రహం చెప్పారు. ఏనండి, చంద్రుడితో కలిసి ఉన్న, బుధుడితో కలిసి ఉన్న ఆయనకి జాతక దోషం ఉండదు, కుజదోషం ఉండదు. కర్కాటక లగ్నంలో కానీ సింహలగ్నంలో కానీ ఆ జాతకుడు పుట్టి కుజుడు వాళ్ళ జాతక చక్రంలో ఉన్న కుజుడు చంద్రునితోటి, గురువుతోటి, బుధునితోటి కలిసి ఉన్న కర్కాటక లగ్నంలో, సింహలగ్నంలో కుజుడు కర్కాటక లగ్నంలో కానీ సింహలగ్నంలో కానీ ఆ జాతకుడు పుట్టి ఉన్న, లేదా మిథున కన్యా రాశుల్లో జన్మించి ఉన్న వాళ్ళకి ధనుర్మీన రాశుల్లో పుట్టిన వాళ్ళకి కుజదోషం అనేటువంటిదే ఉండదు అని జ్యోతిష శాస్త్రంలో చెప్తున్నారు. కుజదోషానికి ఇన్ని పరిహారాలు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఉంటే కేవలం మనం ఏం చెప్తున్నాం అంటే, ఇన్ని జరుగుతూ ఉంటే మనము చిన్న చిన్న ఈ కుజదోషాలు పట్టుకొని మనం మంచి మంచి మ్యాచ్లు చెడగొట్టుకుంటా పాపం అక్కడికక్కడ తిరుగుతా, ఎంత 10 మంది 6 మంది 7 మంది పంతుల దగ్గర తిరుగుతా ఇబ్బంది పడుతూ ఉంటే అది నాకు కొంచెం బాధ అనిపించి ఈ వీడియోలు చేస్తున్నాను. నాకు అసలు జ్యోతిష్యం తెలియదు కాబట్టి నేను ఆర్మీలో 30 సంవత్సరాలు టెక్నికల్ ఇంజనీర్గా చేశాను. బయటకు వచ్చాను. నా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ క్లాసులు వారానికి 3 రోజులు నడుస్తూ ఉంటాయి. శుక్ర, శని, ఆదివారం క్లాసులన్నీ నడుస్తూ ఉంటాయి. నేను ప్రోగ్రామింగ్ గురించి చెప్తుంటాను. నేను ఒక పెద్ద ప్రామిస్ చేసి నా జీవితాంతం క్లాసులు ప్రోగ్రామింగ్ మీద సోషల్ సర్వీస్, సమాజానికి సేవ చేస్తాను అన్నప్పుడు ఇది కూడా ఒక సమాజంలో నాకు తెలుస్తున్నటువంటి ఒక రుగ్మత అన్నమాట. ఎక్కువ మంది తల్లిదండ్రులని వీళ్ళని ఈ తెలియని వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో మనకు తెలియదు. వాళ్ళకి వెళ్ళేది